హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ కందనకాయ ఫ్రై. నేను చెప్పే ఈ రెసిపీ ఇలాగే ట్రై చేయండి. పప్పులోకి కానీ రసంలోకి కానీ వేరే లెవెల్ అంతే. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా చికెన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం చికెన్ మసాలా పొడి వేసి బాగా మసాజ్ చేస్తూ ముక్కకి కారం మసాలాలు పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే వదిలేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో ఆయిల్ అప్లై చేద్దాం. ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఇందులో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోనే టమాటా ఆనియన్ కూడా వేసేసాను. కొంచెం లూజ్ అయితే అయింది. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మొత్తం మసాలాలంతా కూడా పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ అయితే పైకి వచ్చేస్తాయి. ఎవరైనా చికెన్ రాని వారికి కూడా ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇంకో 15 మినిట్స్ మూత అయితే పెట్టి ఉడికించుకుందామండి. చూడండి, ముక్క అయితే ఉడికిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడైతే లాస్ట్గా మనం సిమ్లో పెట్టి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా అంతా ముక్కకు పట్టేటట్లు ఫ్రై చేసుకోవాలి. హైలో అసలు పెట్టకూడదు, సిమ్లోనే పెట్టాలి. ఫైనల్గా ఇలా రోస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే సూపర్గా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కందనకాయ ఫ్రై అయితే రెడీ. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.